జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఉమర్ ఖలీద్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా ఇదే కేసుకు సంబంధించి 5గురికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్ అలాగే షార్జిల్ ఇమాంలకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఇదే కేసులో మరో 5గురికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిలో గుల్ఫాషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫావుర్ రెహమాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్లు ఉన్నారు. కాగా 2020లో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఉమర్ ఖలీద్ అలాగే షార్జిల్ ఇమాంలకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లభించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో వారిద్దరు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉమర్ ఖలీద్ మరికొంతకాలం నిర్బంధంలోనే గడపాల్సి ఉంటుంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలో 2020లో ఢిల్లీ అల్లర్లు జరిగాయి. సదరు చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అంతేకాదు నిరసనలో హింస కూడా జరిగింది. కాగా ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారు. అలాగే 700 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కూడా అల్లర్ల సందర్భంగా చనిపోయిన వారిలో ఉన్నారు. మొత్తం మీద ఢిల్లీ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాగా ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేశారు. అలాగే ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 15 మందిని నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే వీరిలో కొంతమందికి గతంలో బెయిల్ లభించింది, మరికొంతమందికి బెయిల్ లభించలేదు. బెయిల్ దొరికిన జాబితాలో ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలు ఉన్నారు. కాగా తాజాగా వీరిద్దరికీ సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం విశేషం. तो 5 लोगों को साथ में से बेल दी है सुप्रीम कोर्ट ने. तो हमारी क्लाइंट गुल्फाशा फातिमा जो हैं, एंड मैं कहना चाहूँगा, शुक्रिया अदा करना चाहूँगा डॉक्टर बिशप मनोज सिंघवी का, जिन्होंने इनको केस किया. इनको बेल दी है 5.5 साल के बाद. अब हमें उम्मीद है कि ट्रायल कोर्ट इनको जल्दी से जल्दी रिलीज ऑर्डर कर देगा बेल जेल से, और गुल्फाशा अपनी जिंदगी आगे जी पाएंगी. सुप्रीम कोर्ट ने यह भी कहा है 2 लोगों का, उमर खालिद और शर्जील इमाम की बेल खारिज करते हुए कि केस जल्दी से जल्दी चलना चाहिए, और अगर 1 साल में सारे प्रोटेक्टेड विटनेस जो होते हैं, अगर वो उनका एग्जामिनेशन खत्म नहीं हुआ तो 1 साल बाद उमर खालिद और शर्जील इमाम बेल के लिए फिर अप्लाई कर सकते हैं. 1 साल ఇదిలా ఉంటే ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంలు సహా మొత్తం 7గురు నిందితులకు గత ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు ఉమర్ ఖలీద్, ఇమాంలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని వారు కోరారు. కాగా ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమాంల బెయిల్ పిటిషన్లపై కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ కిందటేడాది డిసెంబర్ 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బెయిల్ పిటిషన్ తోసిపుచ్చుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉమర్ ఖలీద్కు బెయిల్ రావాలని తాను కోరుకుంటున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మామ్దానీ తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ మేరకు ఉమర్ ఖలీద్కు ఆయన ఒక లేఖ కూడా రాశారు. న్యూయార్క్ నగర మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జొహ్రాన్ మామ్దానీ చేసినటువంటి పని ఇదే. అయితే ఉమర్ ఖలీద్కు జొహ్రాన్ మామ్దానీ లేఖ రాయడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో భారత అంతర్గత వ్యవహారాల్లో జొహ్రాన్ మామ్దానీ జోక్యం చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఉమర్ ఖలీద్ బెయిల్ సంగతి భారతీయ చట్టాలు చూసుకుంటాయని కమలం పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఏది ఏమైనా ఉమర్ ఖాలిద్కు బెయిల్ రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది.